బేసిల్ ఫ్రూట్ బౌల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కాచి చల్లార్చుకున్న పాలు, పైనాపిల్, కివి, బాదాం, పైనాపిల్ క్రష్, ఆరెంజ్ జ్యూస్, నిమ్మకాయ, బేసిల్ సీడ్స్ అంటారు, ఇవి సబ్జా గింజలు అంటాం కదా అవన్నమాట. అలాగే కాస్త ఆ గ్లాస్కి డెకరేట్ చేయడానికి పంచదార. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సబ్జా గింజల్ని వాటర్లో నానబెడితే లావ్ అవుతాయి. చాలా చాలా చలవ ఇవి. ఎండాకాలంలో బాగా కన్జ్యూమ్ చేస్తారనమాట అందరూ కూడా. ఇందులో వాటర్ వేస్తాం. ఓకే, జస్ట్ అలా మిక్స్ చేసి పెడుతున్నా. జెల్లీ జెల్లీలాగా ఉబ్బుతాయి ఇవి. చాలామందికి తెలిసే ఉంటుంది వీటి గురించి, తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. ఓకే, అండ్ వాట్ నెక్స్ట్? వెజిటేబుల్స్ కట్ చేసేది ఒక ఎత్తు అయితే ఫ్రూట్స్ కట్ చేసేది మరో ఎత్తు అనమాట. వెజిటేబుల్స్లోంచి ఇంత స్టిక్కీనెస్ రాదు, కానీ ఫ్రూట్స్లోంచి వస్తుంది. అందుకని కొద్దిగా ప్లాంట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ గార్నిష్ కోసం బాదం కావాలి, దాన్ని చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా వర్టికల్గా చాప్ చేసుకున్నాం అనుకోండి, చూడ్డానికి మంచిగా వస్తుంది. పైనుంచి ఇట్లా స్ప్రింకిల్ చేసినప్పుడు చాప్ బాదం అలా పక్కన తీసుకున్నాం. దెన్ ఇవి రఫ్ చాప్. చాలా వెరైటీ ఉంటుంది. ఫ్రూట్ బౌల్ అనేసరికి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ముక్కలు ముక్కల కింద సాలడ్ లాగా అలా పెట్టిస్తారేమో అనుకుంటారేమో, కాదు. ఇది జ్యూస్ లాగా మొత్తం మనం ప్యూరే లాగా తయారు చేస్తాం. ప్యూరే లాగానే సర్వ్ చేస్తాం. చాలా టైట్గా ఉంటుంది ఈ డ్రింక్. కివి రఫ్ చాప్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని బ్లెండ్ చేసేస్తాం కాబట్టి రఫ్ చాప్ ఈజ్ ఎనఫ్. ఓకే, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం వీటన్నిటిని. తర్వాత పైనాపిల్, ఇది కూడా అంతే రఫ్ చాప్. ఏం కావాలి? కొద్దిగా లెమన్ రెండు కావాలి. దీంట్లో నుంచి ఆ చేదు వగరు వస్తుంది కదా, దానికోసం అన్నమాట. కొద్దిగా వస్తుంది, కొద్దిగానే చాలు. దీంతో పాటు కొద్దిగా మిల్క్ వేసుకోండి. దెన్ ఆరెంజ్ జ్యూస్. మూత
మిక్సీలోకి బ్లెండ్ చేసుకోవాలి. ప్యూరే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఈ డ్రింక్ వేసుకుంటాం అన్నమాట. తర్వాత పైనాపిల్ క్రష్, ఈ సబ్జా గింజలు పైననే తేలుతూ ఉంటే ఓకే, లేదంటే కిందికి వెళ్తూ ఉన్నా కూడా ఓకే. మనం రెండింటిని కలిపి తీసుకుంటాం కాబట్టి ఇట్ విల్ బి నైస్. షుగర్ తోటి మనం రిమ్ చేసుకోవచ్చు, లేదంటే నేను పైనుంచి జస్ట్ టచ్ అప్ ఇస్తున్నాను. డన్. డ్రింక్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.